బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కాసేపట్లో సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు పోలీసులు. బారికేడ్లతో పోలీసులు వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా బారికేడ్లతో వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు మరి కాసేపట్లో మిథున్ రెడ్డి చేరుకోబోతున్నారు. సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సెంట్రల్ జైలు కి మిథున్ రెడ్డి చేరుకోబోతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకుంటున్నారు. బారికేడ్లతో వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నుండి. ఇక గణేష్, చూస్తున్నాం మరి కాసేపట్లోనే మిథున్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలున్నాయి? వైసీపీ శ్రేణులు కూడా భారీగా జైలు వద్దకు వస్తున్నారు. పోలీసులను వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి గణేష్? మరొక అరగంటలో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ క్యాంప్ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. మిథున్ రెడ్డిని నిన్ననే అదుపులో తీసుకున్నటువంటి సిట్ ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టడం, వచ్చే నెల 1వ తారీఖు వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలిస్తున్నారు. అయితే చంద్రబాబుని ఎక్కడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచారో, ఇక్కడ స్నేహ బ్యారక్ లోనే మిథున్ రెడ్డిని కూడా అదే విఐపి హాల్లో కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎంపీగా మిథున్ రెడ్డి ఉండడం జరిగింది. ఆయన ప్యానెల్ లో స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి విఐపి స్నేహ బ్లాక్ ను ఆయనకి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఈ లిక్కర్ కేసులో 11 మంది అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత 12వ వ్యక్తిగా మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడం జరిగింది. తదుపరి ఈ కేసు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్తుందన్న చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంకా చాలా మందిని కేసులో అదుపులో తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ముందు ఎవరైతే 11 మందిని ఈ కేసులో అదుపులో తీసుకున్నారో వారిని కూడా ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. ఇప్పుడు 12వ వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కి పోలీసులు తీసుకువస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు, మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలతో పాటు రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు భారీగా చేరుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో పోలీసులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు మెయిన్ గేట్, అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ గేట్ మెయిన్ గేట్ కు ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం వైసీపీ శ్రేణులు భారీగా వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డును డైవర్షన్ చేయడం జరిగింది, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. మన విజువల్స్ లో చూడొచ్చు కదా, వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే చేరుకోవడంతో వైసీపీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణతో పాటుగానే మాజీ ఎమ్మెల్యేలు అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, అదేవిధంగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావుతో పాటుగానే మాజీ ఎంపీ భరత్రాం, అదేవిధంగా జక్కంపూడి గణేష్, వీళ్ళంతా కూడా ఇప్పటికే సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్దకు చేరుకోవడం జరిగింది మిథున్ రెడ్డి రాకతో. అయితే వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా లేని స్కామ్ ను ఉన్నట్టు సృష్టించి రాజకీయ కక్షపూరితంగా ఈ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేస్తున్నారంటూ రాజమండ్రి సెంట్రల్ గేట్ మెయిన్ గేట్ వద్ద వైసీపీ నేతలంతా కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ వీరంతా కూడా సెంట్రల్ జైలు కి చేరుకోవడంతో పోలీసులు ఇక్కడ వివాదాలకు తావలేకుండా శాంతి భద్రతలు పరిరక్షించేటువంటి అంశంలో భాగంగా డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గేట్లతో వైసీపీ శ్రేణులందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రస్తుతం ఈ ప్రాంగణంలో నిలవరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక 40 నిమిషాల్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలు కి విజయవాడ నుంచి మిథున్ రెడ్డిని రాజమండ్రి పోలీసు అంటే ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, మిథున్ రెడ్డి అరెస్టు సందర్భంలో ఇప్పటికే ట్వీట్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ మిథున్ రెడ్డి అరెస్ట్ ను కూడా ఖండిస్తున్నారు. ఒక కుట్రపూరిత అంశంలో భాగంగానే ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో అసలు దర్యాప్తు జరగకుండానే ఒక సిట్ ద్వారా
ఎక్కువ రోజులు వైసీపీ నేతలను ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలన్న అంశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అది అసలైనటువంటి దర్యాప్తు ప్రారంభమైన తర్వాత వాస్తవమైనటువంటి విషయాలు వెలుగులో వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదేవిధంగా మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కొనేటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబంగా చెప్తున్నారు. అందువల్ల తనను అణిచివేస్తే రాజకీయంగా లబ్ధి పొందుతారనే ఉద్దేశంలో భాగంగానే లేని కేసును సృష్టించి మిథున్ రెడ్డి ఇందులో ఇరికిచ్చారని చెప్పి పెద్దిరెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎంపీ మిథున్ రెడ్డికి ఈ అంశంలో అసలు ఏం సంబంధం అని చెప్పి పెద్దిరెడ్డి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డిని తరలించడం పట్ల అయితే పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి వైసీపీ శ్రేణులందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టడి చేస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ గణేష్.